హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్. సో వీడియో చూసే మన వ్యూవర్స్ అందరూ సో వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. ఇక ముచ్చట ఏంటంటే సో ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది ఫ్రెండ్స్ నా జాబ్కు రిజైన్ చేసి. సో ఇదే March 30 రోజున నా జాబ్కు రిజైన్ చేసి కంప్లీట్ యూట్యూబ్ పైనే ఉందాం. సో ఒక 1 year యూట్యూబ్ పైన ఉంటే మనకు ఏమవుతుంది, సక్సెస్ అవుతామా లేదా మన డ్రీమ్స్ని అచీవ్ చేయగలుగుతామా అని ఆలోచనతోటి మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి సో మంచి మంచి వీడియోస్ ఇవ్వాలి, మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇవ్వాలి, షార్ట్ ఫిలిమ్స్లో కూడా మన టాలెంట్ చూపించాలి అని చెప్పేసి సో లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే రోజున డిసిజన్ తీసుకొని ఏం చేసిన, సో జాబ్ రిజైన్ చేసిన. సో జాబ్ రిజైన్ చేసి సో ఈ రోజుకి 1 year ఎగ్జాక్ట్లీ 1 yearలో ఒక్క రోజు కూడా హాలిడే లేకుండా, రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేసిన. ఇంట్లోకి వెళ్ళి నా ఇల్లు కాకుండా సో నా రిలేటివ్స్, ఈ వీడియో అందరు చూస్తుంటారు, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అందరు చూస్తుంటారు. సో ఏ రోజు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకొని నేను వాళ్ళ ఇంటికి పోయింది లేదు, సో వాళ్ళతో టైం స్పెండ్ చేసింది లేదు. సో అందరినీ వదిలేసిన. కంప్లీట్ 1 yearలో కంప్లీట్ మొత్తం యూట్యూబ్ పైనే ఫోకస్, యూట్యూబ్లో వీడియోస్ పైనే ఫోకస్. సో ఓన్లీ ఎడిటింగు, కొత్త స్క్రిప్ట్లు ఆలోచించడం. సో కంప్లీట్ మొత్తం ఇక మీరే, యూట్యూబే నా కెరీర్ అయింది, సబ్స్క్రైబర్లు, కామెంట్లు, సో ఇదే లైఫ్ అనుకున్న మొత్తం. సో ఏమైంది, ఒక 1 yearలోనే మనకు 1 year కూడా కాదు, 10 monthsలోనే మనకు 10 lakh సబ్స్క్రైబర్లు వచ్చిళ్ళు మన వండరింగ్ మైండ్స్లో. సో 10 lakh సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత సో ఇటు ఫ్యాకల్టీ లైఫ్ను మేనేజ్ చేయాలి అంటే దాన్ని, నెక్స్ట్ ఇటు యూట్యూబ్ని మెయింటైన్ చేయాలంటే అస్సలు కుదరట్లే. మరి ఏం చేద్దాం అంటే చాలామంది ఏం చేసేయాలంటే యూట్యూబ్ కోసం జాబ్ మానేస్తావారా. సో అప్పుడు జాబ్ అంటే మనకు ఇక వేరే ఆలోచన ఏం లేదు, వెల్ సెటిల్డ్, మంచిగా హ్యాపీగా, సో మంత్లీ మంచి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ పరంగా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా లైఫ్, మంచిగా సండేస్ వచ్చినాయన్నా, హాలిడేస్ వచ్చినా కూడా సో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా ఫుల్గా హ్యాపీగా ఉండే లైఫ్. బట్ ఎప్పుడైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినామో సో అప్పటి నుంచి ఏంటి, హాలిడేస్ వచ్చినాయంటే కంపల్సరీ యూట్యూబ్ మీనే ఫోకస్, మొత్తం వీడియోస్ తీయాలి. సండేస్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా, ఏం వచ్చినా కూడా సో అప్పుడు రెస్ట్ లేకుండా కంప్లీట్ మొత్తం యూట్యూబ్ పైనే అవుతుంది. సో చాలామంది అంటే మన వెల్ విషర్స్ ఉంటారు కదా, అరే ఆ యూట్యూబ్ అది ఎప్పుడు వీడియోస్ పోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, దానికోసం ఈ లైఫ్ను అంటే జాబ్ను వదులుకోవడం ఎందుకురా అది ఇది అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ ఏంటంటే ఇటు 10 లక్షల మంది సబ్స్క్రైబర్ల గురించి ఆలోచిస్తే కంపల్సరీ వాళ్ళు మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో రోజుకొక వీడియో తీయాలి. సో నెక్స్ట్ నా డ్రీమే అది, మనం మంచిగా షార్ట్ ఫిలిమ్స్ తీయాలి, సో ఇంకో ఛానల్ పెట్టాలి, మన టాలెంట్ని 10 మందికి చూపించాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో దీంట్లో మనకు ఒక 1-2% మన షార్ట్ ఫిలిం ఛానల్కి వచ్చినా కూడా మనం సక్సెస్ అవుతాం. సో దీన్ని ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీగా డిసిజన్ తీసేసుకున్నా. కంపల్సరీ ఒక 1 year మొత్తం యూట్యూబ్ కోసమే కష్టపడదాం, ఇక వేరే దేనికోసం అవసరం లేదు అని చెప్పేసి సో డిసిజన్ తీసుకొని డైరెక్ట్ రిజిగ్నేషన్ ఇచ్చేసి సో March 30 అప్పటి నుంచి వెళ్ళి సో ఇవాళ ఇప్పుడు వీడియో తీసేది March 30. సో ఈ 1 yearలో సో ఒక్కరోజు కూడా అంటే రెస్ట్ తీసుకున్న రోజు లేదు. కంప్లీట్ 1 yearలో సో ఈ రోజు వరకు, లాస్ట్ ఇయర్ ఈ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు యూట్యూబ్, వీడియోలు, ఎడిటింగు, ఇల్లు, మా విలేజ్ తప్ప సో వేరే లోకమే లేదు. సో అంత హార్డ్ వర్క్ చేస్తే సో ఇప్పుడు మన వండరింగ్ మైండ్స్లో 34 lakh సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. నెక్స్ట్ మన వండరింగ్ మైండ్స్ షో ఛానల్లో నియర్ టు 90K, అంటే ఇంకో 10 daysలో 1 lakh అవుతారు. సో నెక్స్ట్ మన వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్ అనేది మొన్ననే పెట్టినాం. సో అది మానిటైజేషన్ అయిపోయింది, దాంట్లో 3000 సబ్స్క్రైబర్లు దాటినాం. నెక్స్ట్ ఇన్స్టాగ్రాము, సో దాంట్లో నియర్ టు 3 lakhs ఫాలోవర్స్ వరకు వచ్చినాం. సో ఒక 1 year కంప్లీట్గా నేను ఏదైతే అనుకున్నానో అంటే కంప్లీట్ యూట్యూబ్ పైన ఫోకస్ చేద్దాం. సో ఆ 1 year తర్వాత మన లైఫ్ ఎట్లుంటుందో అని అప్పుడు చాలా అంటే భయమైంది. ఏంది అప్పుడు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు, షార్ట్స్ మీద అంత రెవెన్యూ ఉండదు. సో మరి ఎట్లా ఏం చేద్దాం, మనం ఈఎంఐలు కట్టాలి, కెమెరా ఈఎంఐ కట్టాలి, చిట్టీలు కట్టాలి, దీని మీద సో ఎన్నో అంటే క్వశ్చన్స్ ఉండే, అంటే సక్సెస్ అవుతామా కామా అని చెప్పేసి. ఎవరికైనా సరే ఫైనాన్షియల్గా మంచి జాబ్ ఉన్నది, ఆ జాబ్ను వదిలిపెట్టుకొని సో ఈ యూట్యూబ్ మీద వీడియోలు తీస్తే ఏమవుతుందిరా అని చెప్పేసి మన కాన్ఫిడెన్స్ ఉన్నా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల మన కాన్ఫిడెన్స్ అనేది మొత్తం దెబ్బతింటుంది. సో ఇవన్నిటిని ఎదుర్కొని తట్టుకొని సో ఎగ్జాక్ట్లీ 1 year ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా సో ఇప్పటి వరకు కష్టపడుకుంటూనే వచ్చినాం. సో ఇది
కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే నా ఒక 1 year వదిలిపెట్టుకొని సో మనం ఫోకస్డ్గా యూట్యూబ్ మీదనే ఉంటే సో ఓకే మనం సక్సెస్ అవుతాం అనేది ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఇదైతే కంప్లీట్ సక్సెస్ కాదు. సో ఇంకా మేము అచీవ్ చేయాల్సినవి చాలా ఉంది. మన వండరింగ్ మైండ్స్లో అయినా, వండరింగ్ మైండ్స్ షోలో అయినా, సో మన వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్లో అయినా 1 year కంటిన్యూస్గా కష్టపడితే సో నాకు వచ్చిన ప్రతిఫలం. సో ఇదంతా నా సబ్స్క్రైబర్ దేవుళ్ళు, సో నా వ్యూవర్సు. సో మీరు చూసి మీరు చేసిన కామెంట్స్, మీరు చేసుకున్న సబ్స్క్రైబర్ల వల్లనే సో నాలో మోటివేషన్ పెరిగి సో ఇంకా మన సబ్స్క్రైబర్స్కి మంచి మంచి వీడియోస్ తీయాలి. సో ప్రతిరోజు వాళ్ళకు ఏదో రకంగా ఎంటర్టైన్ చేయాలి. పెద్ద వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్లో అయినా, లేదంటే చిన్న వీడియోస్ షార్ట్స్లో అయినా సరే సో ఏదో రకంగా మన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి సో అనుకొని కంప్లీట్ 1 yearలో సో కష్టపడుకుంటూ వచ్చిన. సో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 1 yearలో ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా, ఒక్కరోజు కూడా హాలిడే లేకుండా, ఎవరింటికి పోకుండా కంప్లీట్ సో వీడియోస్ పైనే, యూట్యూబ్ పైనే ఉండడం అంటే సో అంత ఈజీ కాదు. సో ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్నోసార్లు హెడ్ఏక్ వచ్చింది. సో ఎన్నిసార్లు ఫీవర్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఏ రోజు అయితే షూటింగ్ తీయకుండా ఆపలేదు, ఏ రోజు వీడియోస్ ఎడిట్ చేయకుండా ఆపలేదు. సో ఏ రోజు మన యూట్యూబ్ ఛానల్లో, మన వండరింగ్ మైండ్స్లో అయినా సరే, వండరింగ్ మైండ్స్ షోలో అయినా వీడియోస్ వేయకుండా లేదు. కంప్లీట్ ఈ 1 yearలో ప్రతిరోజు ఒక వీడియో వేసిన మన వండరింగ్ మైండ్స్లో. ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువనే వేసిన. ఇప్పుడు వండరింగ్ మైండ్స్ పెట్టి మనకు జస్ట్ 22 months అవుతుంది. 22 monthsలో 1100 వీడియోస్ ఉంటాయి మన వండరింగ్ మైండ్స్లో. అంటే చూడండి, రోజుకు 2 వీడియోలు కూడా వేసిన రోజులు ఉన్నాయి. ఇదంతా ఫ్రెండ్స్ మొత్తం మీ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే మీరు చేసే పాజిటివ్ కామెంట్ని పాజిటివ్గా తీసుకున్నాం, నెగిటివ్ కామెంట్స్ని ఆ నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఇంకా వాటిని ఏదో నెగిటివ్ కామెంట్ వచ్చిందని చెప్పేసి బాధపడకుండా సో అట్లాంటివి రావద్దు అని చెప్పేసి సో వాటిని కూడా పాజిటివ్గానే చేంజ్ చేసుకొని సో అట్లా రావద్దు అనుకుంటా. సో మీరు చేసుకున్న సబ్స్క్రైబర్లు, మీరు ఇచ్చే కామెంట్స్, సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసిన సో ఏదైనా సరే సో వాటిని అన్నిటినీ మేము ఒక పాజిటివ్గా తీసుకొని, ఒక మోటివేషన్ లాగా తీసుకొని సో కష్టపడుకుంటా వస్తున్నాం. సో ఇంకా కష్టపడతాం, ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇదే కెరియర్గా యూట్యూబ్ను వదిలేసి, వండరింగ్ మైండ్స్ని వదిలేసి ఎక్కడికి పోయేదైతే లేదు. సో ఎంతసేపు వండరింగ్ మైండ్స్ అనేది సబ్స్క్రైబర్ల కోసమే మేము వీడియోలు చేసేదే, మీకోసం. సో ఏదో మేము వీడియోస్ తీసి మేము ఏదో అవుతాం అనేది అయితే లేదు. ఎంతసేపు నా వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్ని ఎంటర్టైన్ చేయాలి అనేది ఒకటే ఒక ఉద్దేశం. ప్లస్ మాలో ఉన్న స్కిల్స్ని రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటా, ఐదర్ డైరెక్షన్ పరంగా అయినా సరే, కెమెరా పరంగా అయినా సరే, ఎడిటింగ్ పరంగా అయినా సరే, కంటెంట్ పరంగా అయినా సరే, యాక్టర్స్ పరంగా అయినా సరే, ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటా సో ఏదో రకంగా అయితే మిమ్మల్ని సో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. సో ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే అసలు తగ్గేదే ఉండదు. ఇప్పుడే కాదు, ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయింది. సో ఇంకా వండరింగ్ మైండ్స్ అనేది 22 monthsనే ఇక్కడ వరకు వచ్చింది. సో ఇంకొక 5 years తర్వాత ఎంత దూరం తీసుకోబోతున్నాం అది నాకు తెలుసు. సో ఎప్పుడు ఈ రోజు కోసం మేము కష్టపడతలేము, మన ఫ్యూచర్ కోసం కష్టపడుతున్నాం. సో మా కష్టాన్ని గుర్తించి మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్లకి, సో మన వ్యూవర్స్కి అయితే రియల్గా సో హార్ట్ఫుల్గా మీకైతే ఎప్పటికీ రుణపడి ఉంటాం. సో మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజైతే మన ఛానల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అది మాత్రం మేము అస్సలే మర్చిపోం. మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఎంటర్టైన్ చేయను అన్ని రకాలుగానైతే ఎంటర్టైన్ చేసుకుంటుంటాం. అంటే ఒకప్పటి లైఫ్ తోటి కంపేర్ చేసుకుంటే అసలు నాకు ఎప్పుడో హాలిడే వస్తే ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్నట్టుండే మైండ్ సెట్ మొత్తం. ఫ్యాకల్టీ లైఫ్ అంటే అలా డబ్బులు తక్కువ ఉంటాయి, శాలరీ అనేది తక్కువ ఉంటుంది కావచ్చు, బట్ ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సండేస్ అయినా, ఏ గవర్నమెంట్ హాలిడే అయినా మనకు హాలిడే ఉంటుంది, ఏ బంద్ అయినా హాలిడే ఉంటుంది. మంచిగా హ్యాపీగా ఇంటికాడ రిలాక్స్ అయ్యేటోని, లేదంటే ఫిలిమ్స్కి వెళ్ళేటోని. సో అంత హ్యాపీగా ఉండే లైఫ్. బట్ ఒక 1 year కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా ఎటు అసలు ఇప్పుడు నేనే నమ్మలేకపోతున్నా, ఏంది అసలు 1 year ఎట్లా అయిపోయింది. ఒక 1 year ఇంట్లోకి వెళ్ళి ఒకరి ఇంటికి పోకుండా, ఒకరి ఇంటికాడ ఒక నిద్ర చేయకుండా కంప్లీట్ యూట్యూబ్ పైనే అసలు ఎట్లున్నాం. సో ఈ 1 year ఎట్లా అయిపోయింది అనేది ఇప్పుడు నేను ఆలోచించుకుంటే నేనే షాక్ అవుతాను. అంటే ఎట్లా అంటే వారంలో 7 days ఉంటే ఆ 7 days కూడా ఆ 7 days కష్టపడ్డా కూడా ఇంకా కష్టపడాలి, ఇంకా వీడియో తీయాలి, ఇంకా ఇది పెండింగ్ ఉన్నది, అది పెండింగ్ ఉన్నది, అసలు ఎట్లా అని చెప్పేసుకుంటా ఎప్పుడు మొత్తం ఏదో ఒక పనే. మనీ పరంగా చూసుకుంటే సో అక్కడ జాబ్ చేసే దానికంటే ఇక్కడ 10,000 20,000 ఎక్కువ వచ్చినా కూడా సో మనకి ఇక్కడ అంత ఫ్రీడమ్ దొరకట్లే అన్నట్టు. కంప్లీట్ మొత్తం ఒక్కనే అయ్యేసరికి ఎడిటింగ్ చేసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి,
రాసుకోవాలి, డైరెక్షన్ చేసుకోవాలి, టీమ్ని మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ కొత్త కొత్త స్టోరీస్ని ఆలోచించుకోవాలి, మొత్తం ఇటు యూట్యూబ్ని మెయింటైన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ని మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేసేసరికి సో ఈ 2 years అసలు ఎట్లా అయిపోయింది అనేది కూడా అసలు నమ్మలేకపోతానా. బట్ ఏంటిది అంటే ఒక్కటి తెలుసుకుంది ఏంటి అంటే సో నా తోటి క్రియేటర్స్కైనా అంటే ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఛానల్ ఇది మెయిన్ నా క్రియేటర్స్కి అర్థమైపోతుంది వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే సో ప్రతి ఒక్కరూ ఈ ఫేజ్ నుంచి వెళ్ళేస్తారు. కంపల్సరీ 7 days వీక్లీ 7 days కష్టపడాల్సిందే. నువ్వు యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ రావాలంటే కంపల్సరీ నువ్వు నీ టైం అనేది వదిలేసుకోవాలి. మొత్తం కెరియర్ అంతా యూట్యూబే అనుకున్న వాళ్ళకి సో ఇప్పుడు నేను చెప్పేది ఈజీగా అర్థమైపోతుంది. అవును రాబాయ్ మేము కూడా ఇట్లనే వచ్చినామని చెప్పేసి. బట్ నార్మల్గా వీడియో చూసే మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి తెలియదు. వాళ్ళు ఏంటంటే ఒక నిమిషం వీడియో చూసి నిమిషం కదా అనుకుంటారు, ఒక 25 నిమిషాల వీడియో చూసి ఈ షార్ట్ ఫిల్మే కదా అనుకుంటారు. బట్ దాని వెనకాల ఎంత కష్టపడితే మీరు ప్రతిరోజు వీడియో చూస్తున్నారు అనేది మీరు అంటే మీకు తెలియదు అది. సో ఇప్పుడు అంటే నాకేంటిది మేము రియల్గా ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం కాబట్టి సో మీకు నా ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుంటున్నాను మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్లకి. సో ఎట్లుంటుందంటే ఫీల్డ్ ఇది ఈ 2 yearsలో ఏ ఒక్కరోజు మన వండరింగ్ మైండ్స్లో వీడియో రాకుండా ఉండే రోజే లేదు. రోజుకు 2 వీడియోలు వేసిన రోజులు ఉన్నాయి తప్ప ప్రతిరోజు వీడియో అనేది వచ్చింది. కన్సిస్టెన్సీ కంపల్సరీ ప్రతిరోజు 7 గంటలకు వీడియో రావాలి అంటే రావాలి అంతే. సో నెక్స్ట్ ఈ 1 yearలో మళ్ళీ షార్ట్ ఫిలిం ఛానల్ పెట్టినాం. ప్రతి వీక్లీ 2 షార్ట్ ఫిలిమ్స్ అనుకున్నా. స్టార్టింగ్ ఒక 30 షార్ట్ ఫిలిమ్స్ వరకు ప్రతి వీక్లీ 2 వేసిన. బట్ తర్వాత ఏమైంది అంటే ఇంకొంచెం బెటర్ ఎడిటింగ్ చేయాలి, బెటర్గా కలర్ గ్రేడింగ్ చేయాలి, బెటర్గా చూపించాలి, సో మంచిగా తీయాలని చెప్పేసి ఏమైంది సో అక్కడ జస్ట్ నేను కలర్ గ్రేడింగ్ వేయకుండా 30 వీడియోలు వేసిన. బట్ ఇక్కడ మంచిగా చూపించాలి ఇంకా అని చెప్పేసి ఎడిటింగ్లో ఇంకా నేర్చుకొని పర్ఫెక్షన్ వచ్చి పర్ఫెక్ట్ ఎడిట్ చేయడానికి మనకు 3-4 రోజులు టైం పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రతి వీక్ ఒక షార్ట్ ఫిలిం రావాలి. మళ్ళీ ఇప్పుడు వ్లాగ్ ఛానల్ పెట్టుకున్నాం, 30-40 వ్లాగ్స్ వచ్చినాయి. సో అవి ఎడిట్ చేయాలి. సో ఇక్కడ కంప్లీట్గా ఏమైంది అంటే సో మనకు టైం అనేది సరిపోతలేదు అసలే. మీరు మాత్రం మాకు సపోర్ట్ చేసుకుంటూనే ఉండండి. ఇదే యూట్యూబ్ అనే కాదు సో ఇంకా మనకు టీవీలలో అయినా సరే ఫిలిమ్స్లలో కూడా ఎలాంటి ఛాన్సెస్ వచ్చినా కూడా సో కంపల్సరీ వాటిని యూటిలైజ్ చేసుకుంటాం. సో మన వండరింగ్ మైండ్స్లో వాళ్ళు అని చెప్పేసి మీరు గర్వపడేలా చేస్తాం కంపల్సరీ. అరే వీళ్ళు మనోళ్ళు కదా అని చెప్పేసి గర్వపడే స్థాయికి అయితే కంపల్సరీ తీసుకొని వెళ్తా అందరినీ. సో నెక్స్ట్ మన క్రియేటర్స్కి నా తోటి క్రియేటర్స్కి సో ఎవరైనా వ్యూస్ రాకుండా సబ్స్క్రైబర్ లేకుండా డిసప్పాయింట్మెంట్ అయ్యే వాళ్ళకి సో ఏం లేదు ఫ్రెండ్స్, కంటిన్యూస్గా అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా ఏం లేదు, కంటిన్యూస్గా మీరు ఏదైతే అనుకుంటారో దాని గురించి కష్టపడండి. ఏదో ఒక రోజు కంపల్సరీ అయితే సక్సెస్ వస్తుంది. ఇది ఎవరైనా చెప్పే మాటనే. బట్ నేను వితౌట్ సపోర్ట్ అసలు నాకు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు. నేను వీడియోస్ తీసే వరకు వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు నాకు. వట్టి డమ్మీ ఫోన్లో తీసిన నేను వీడియోలు ఫస్ట్. ఒకసారి మన ఛానల్లో చూస్తే మీకే అర్థమవుతుంది. వట్టి నార్మల్ ఫోన్లో తీసినాం. అట్లాంటిది ఈ రోజున నేనే వట్టి నార్మల్ ఫోన్ నుంచి వెళ్ళి ఐఫోన్లు కొని, ఐఫోన్ నుంచి వెళ్ళి పెద్ద పెద్ద కెమెరాలు కొని, లైటింగ్ కొని, అన్నీ కొని, ఎడిటింగ్ సిస్టమ్స్ కొని సో అవన్నీ తీసుకొని రోజుకొక రకంగా నేర్చుకుంటా ఇంకా నేర్చుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. అంటే ప్రతిరోజు మనం తీసుకుంటా పోతుంటే మన కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. సో అట్లా ఏదో రోజు మనకు మన వర్క్ అనేది మన సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ మెచ్చుతారు. సో మనకు సపోర్ట్ చేస్తారు. సో అందుకే కష్టపడండి. ఏదో 10 వీడియోలు తీస్తామా అయ్యో వ్యూస్ రాలే అని చెప్పేసి దాన్ని వదిలేయడం కాదు. 10 కాదు 1 year కంపల్సరీ టార్గెట్ పెట్టుకోండి. 100 వీడియోస్ టార్గెట్ పెట్టుకోండి. సో ప్రతిరోజు షార్ట్ అంటే ప్రతిరోజు పడాలి. 365 రోజులకు 365 రోజులు కంపల్సరీ ఒక 1 yearలో వేయండి. షార్ట్ ఫిలిమ్స్ ఒక 1 yearలో టార్గెట్ పెట్టుకోండి 50 షార్ట్ ఫిలిమ్స్. సో ఇది ఇట్లా పెట్టుకోండి. షార్ట్స్ అంటే 365 డేస్కు 365 డేస్, నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ అంటే 50. సో ఇవి వేసుకొని చూడండి కంపల్సరీ 1 yearలో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. కంపల్సరీ సక్సెస్ వస్తుంది. సో మన తోటి క్రియేటర్స్ అందరికీ మన ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే మన క్రియేటర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. కంపల్సరీ ఎవరికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో మేము ఆ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్కి అయితే ఎంతో అంత మా నుంచి వెళ్ళి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఈ 2 yearsలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఈ యూట్యూబ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత సో నేను నేర్చుకున్నది ఏంటంటే సో నా తోటి క్రియేటర్స్కి నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టినా సో ఎవరు ఎంత అయినా కూడా సో మన చుట్టూ ఉన్న వాళ్ళని అసలు నమ్మకండి, ఎవరిని నమ్మకండి. సో ఎంతసేపు మనకు
యాక్టింగ్ చేయించుకున్నామా, సో చేయించుకున్నాం. సో నెక్స్ట్ సో ఎవరు ఏంటి మనతోటి ఎట్లుంటారు అనే దాన్ని బేస్ చేసుకొని సో మీరు నిర్ణయం తీసుకోండి. అంతేగాని సో వీడు మంచిగా ఉన్నాడు, మనోడు ఇలా మనోడు ఇనోడు అని ఏం లేదు. ఎవరైనా సరే లాస్ట్కు పగోడే అవుతాడు. సో ఈ ఫీల్డ్లో ఎందుకంటే సో కొంచెం రీచ్ వచ్చిందంటే తట్టుకోలేరు, ఓర్వలేరు. సో ఎన్నో రకాలుగా జరుగుతూ అంటే ఎన్నో రకాలుగా తొక్కాలని చెప్పేసి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏ రోజు వండరింగ్ మైండ్స్ అనేది ఎప్పుడు ఎవరికి భయపడదు. మన జెన్యూన్ కంటెంట్ ఏదో వాని వీడియోలను చూసుకొని వీని వీడియోలను చూసుకొని కాపీ కొట్టేది అయితే కాదు. జెన్యూన్గా మొత్తం వీళ్ళు వచ్చిన ప్రతి ఒక్క వీడియో నా మైండ్లోకి వెళ్ళి వచ్చిన వీడియోనే, నేను ఆలోచించిన వీడియోనే. సో మన దగ్గర తెలివి ఉన్నప్పుడు, మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన పనిని మనం చేసుకుందాం. పనిని నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి, కంటెంట్ని నమ్ముకోండి. అంతేగాని మన చుట్టూ ఉన్న జనాలను మాత్రం అస్సలే నమ్ముకోకండి. సో ఎవరైనా సరే లాస్ట్కి వచ్చేసరికి మోసం చేసే పోతాడు. సో నేను నేర్చుకునేది అయితే ఇదే ఈ నా 22 months యూట్యూబ్ కెరియర్లో. సో ఇంకా అయితే వండరింగ్ మైండ్స్ ఫ్యూచర్ అనేది ఇంకా డిసైడ్ కాలే. ఇప్పటివరకు అంటే మీకు వీడియోలు వేస్తున్నాం, సో ఛానల్ రన్ అవుతుంది. సో ఇప్పటివరకు ఇంకా వీళ్ళు వండరింగ్ మైండ్స్ ఫ్యూచర్ అని చెప్పేసి అయితే ఇప్పటివరకు డిసైడ్ కాలే. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు అన్నా సరే పర్ఫెక్ట్ టీం అయ్యి సో వీళ్ళే పర్ఫెక్ట్ ఛానల్లో ఉంటారు. సో వీళ్ళే మన వండరింగ్ మైండ్స్ ఫ్యూచరు. సో వీళ్ళకి ఛానల్ అప్పచెప్పచ్చు. ఎందుకంటే ఇక నేను ఈ బాధ్యతలు ఇంకా మొయ్యలేను. ఇప్పటికే 3 ఛానళ్ళు అంతా చాలా హెడ్ఏక్ అవుతుంది. సో ఈ ఛానల్స్ని కంపల్సరీ నా చుట్టూ నాకు నమ్మకమైన మనుషులు కంపల్సరీ ఉన్నప్పుడు అన్ని వాళ్ళకే అప్పచెప్పుకుంటా. సో నేను హ్యాపీగా స్టోరీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడతా, కెమెరా పట్టుకుంటా, వీడియోలు తీసుకుంటా. సో అంతే. సో నెక్స్ట్ ఇయర్ తర్వాత ఈ డిసిజన్. అప్పటి వరకు ఎస్ నాతోటి వీళ్ళు ఉంటారు, నమ్మకంగా ఉన్నారు, వీళ్ళు మనోళ్ళే, నేను వీళ్ళకి ఛానల్స్ని నమ్మకంగా అప్పచెప్పచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకు అయితే సో అట్లనే ఉంటుంది. సో నా తోటి క్రియేటర్స్కి అయితే అది ఫ్రెండ్స్, ఎవరిని నమ్మి ఛానల్స్ని మాత్రం ఎవరికి అప్పచెప్పకండి. సో ఎంతసేపు యాక్టింగ్ చేయించుకున్నాం, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతవరకే ఉండండి తప్ప వాళ్ళని నమ్మి సో వాళ్ళే లైఫ్ ఇక వాళ్ళు లేకపోతే ఈ ఛానల్ లేదు అని చెప్పేసి అస్సలే డిపెండ్ కాకండి. ఓకే. సో మీకు ఎలా అనిపించింది నా ఈ 1 year జర్నీ అని చెప్పేసి సో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో మన వ్యూవర్స్ అందరికీ బేసిక్గా ఈ ఛానల్ షార్ట్స్ ఛానల్ వండరింగ్ మైండ్స్ అనేది ఓన్లీ షార్ట్స్ ఛానల్. నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఛానల్ వచ్చేసి వండరింగ్ మైండ్స్ షో. నెక్స్ట్ వ్లాగ్ ఛానల్ వచ్చేసి వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. ఇవి మన 3 ఛానళ్ళు. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వండరింగ్ మైండ్స్ .insta, ఇది మన ఇన్స్టాగ్రామ్. ఓకే. సో ఈ 4 కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ప్రతిరోజు ఏదో ఒక వీడియో రూపంలో మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.